ప్రసవన వేదన చాలా బాధపడతారు. కానీ అది భర్త ప్రేమ ముందు అది ఏమీ పెద్ద లెక్క ఉండదు. నువ్వు మీనాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి క్షణం భోజనం చేసిందా లేదా అని ప్రతి క్షణం పట్టించుకోవాలి. ఇప్పుడు వరకు నీకు మీనా మీద కోపం ఉందో లేదో తన్నైతే నాకేం చెప్పలేదు. నువ్వు లేనప్పుడు అడిగినా కానీ మీనా చెప్పే మనిషి కాదురా. అది నువ్వు అర్థం చేసుకో. మీనా మీద ఏమైనా కోపం ఉన్నా ఏదైనా ఉన్నా అన్నీ బయట వదిలేసి మీనాతో హ్యాపీగా ఒక 10 నిమిషాలు మాట్లాడితే తను చాలా సంతోషపడుతుంది. ఇంకొక విషయం, ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీ అమ్మ మీనా తల్లి కావడం ఇష్టం లేదనుకుంటా. మొహం చూసావా ఎలా మాడిపోయిందో. అందుకని మీనా చేత ఆ పనులు ఈ పనులు చేయించేస్తుంది. అన్ని పనులు చేస్తే మీనా కడుపులోని బిడ్డ మనకు దక్కదు. అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పనేసరికి, లేదు నా షీలా డార్లింగ్ నేను చూసుకుంటానని. కానీ ఒరే బాలు, జరిగిందేదో జరిగిపోయిందిరా, వదిలేసేయ్. జరిగిన విషయాన్ని వదిలేసేయ్. తను నీ వంశానికి వారసుడిని ఇవ్వబోతుందిరా. నీ బిడ్డకు తల్లి కాబోతుంది. అది నువ్వు అర్థం చేసుకో. తాళి కట్టినంత మాత్రాన మొగోడువైపోవరా, భర్తగా కూడా మారిపోవు. కేవలం ఒక బిడ్డకు తండ్రి అయితేనే ఆ మగవాడికి సార్థకత ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకో అనగానే, సరే నాన్న అని చెప్పి ఇంకా అందరికీ కూడా, అంటే వాళ్ళ డ్రైవర్లందరికీ కూడా స్వీట్లు పంచేసరికి, ఏంటి బాలు ఏంటి విశేషం అనగానే, నేను తండ్రి కాబోతున్నాను అనగానే, కంగ్రాచులేషన్స్ బాలు, ఇక మీదట మా చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ బిడ్డకు తల్లి కాబోతుందంటే ఎంత సంతోషం. నువ్వు తండ్రి కాబోతున్నావు బాలు. ఇక మీదట మీనాని ఏ విషయంలో కూడా తిట్టడం గసరడం అలాంటివి ఏమీ చెయ్యకు అని చెప్పనేసరికి సరేనని ఇంకా రోజు బాలు అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలాగే వెళ్తూ ఉండగా ఒక రోజు అయితే రోహిణికి సుశీలమ్మ ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మీనా పరిస్థితి ఇలా ఉంది కదా, ఎక్కడ సుశీలమ్మ ఇంట్లో లేకపోతే మీనా చేత పనులన్నీ ప్రభావతి చేయించేస్తుందేమోనని సత్యం ఉండమని చెప్తాడు. సరేనని చెప్పి ఇంకా సుశీలమ్మ అయితే ఒక 6వ నెల వచ్చేంత వరకు ఇక్కడే ఉందామని అనుకుంటుంది. అలా ఉండేసరికి తన టాబ్లెట్స్ కాస్త అయిపోతాయి. ఇంకా మౌనిక ఆఫీస్ నుంచి లేటుగా వస్తానంటే మౌనికకు చెయ్యమ్మా అనగానే, మౌనిక ఎప్పుడు వస్తుందో ఏంటో అనగానే, చెయ్యమ్మా బాలుగాడు లేట్ అవుతుంది, నీకు టాబ్లెట్ వేసుకోవాలి కదా. మనోజ్ గాడు కాస్త వచ్చి ఆల్రెడీ దుప్పడ ముసుకేసి పడుకున్నాడు. నేను నన్ను వెళ్ళమంటావు అనగానే, వద్దులేరా మౌనికాని వెళ్ళమంటానులే, రోహిణి కూడా రాలేనట్టుంది అనగానే, ఎందుకులే మౌనికకు చెప్పు అనగానే మౌనికకి టాబ్లెట్స్ చెప్తుంది. మౌనిక కాస్త మందుల షాప్లోనే ఉండగా ఇంకా రోజు రోహిణికి ప్రభావతి దగ్గర నుంచి టార్చర్ తట్టుకోలేక మీనా కడుపులోని బిడ్డని చంపేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి టాబ్లెట్స్ తీసుకుంటుంది రోహిణి. కాస్త అటు తిరిగి ఉన్న మౌనికని రోహిణి చూసుకోదు. టాబ్లెట్స్ తీసుకోవడంతో ఎవరికి ప్రెగ్నెన్సీ పోగొట్టే టాబ్లెట్స్ అని ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి రోహిణి కనిపిస్తుంది. అదేంటి, రోహిణి వదిన ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి టాబ్లెట్లు తీసుకోవడం ఏంటి, మొన్ననే కదా డేట్ వచ్చిందని చెప్పింది, మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎవరికి పోగొట్టడానికి? మీనా వదినకి ఏదైనా ప్లాన్ చేస్తుందా అమ్మ రోహిణి వదిన కలిసి అని అనుకుంటూనే ఇంకా ఇంటికి వెళ్ళడంతో దారిలోనే బాలుకి ఫోన్ చేసేస్తుంది. అనియ ఎక్కడున్నావు అనియ, అర్జెంటుగా ఇంటికి రానగాని, ఎందుకమ్మా అనగాని, అర్జెంటుగా రానయ్య చెప్తాననగానే సరేనని ఇంకా బాలు రావడంతో బాలుకు చెప్తుంది మౌనిక. అదే విషయాన్ని సుశీలమ్మ కాస్త వినేసేసరికి ఇంకా ఎప్పుడూ లేనిది రోహిణి వంటగదిలోకి వెళ్ళి పాలు కాచి పాలల్లో ఆ టాబ్లెట్ కలిపి ఇంకా పాలు కాస్త తీసుకెళ్ళి మీనాకి ఇవ్వబోతూ ఉండగా అప్పుడే బాలు ఇటు మౌనిక సుశీలమ్మ ముగ్గురు కూడా వెళ్తారు. ఏంటి పార్లలమ్మ, మీనాకు పాలు తీసుకొచ్చావేంటి ఎప్పుడూ లేనిది అనగానే, అదేంటి పాలు, మీనా తల్లి కాబోతుంది కదా, త్వరలోనే ఇంటికి వారసుడు వస్తాడు, అత్తయ్య ఎలాగా పట్టించుకోరు, పాపం తాను ఎలా పట్టించుకుంటుంది, అందుకని పాలు తీసుకొచ్చాను అనగానే, అవునా నిజంగా పాలు ప్రేమతోనే తీసుకొచ్చావా అని చెప్పనేసరికి, అదేంటి బాలు అలా మాట్లాడతావు, ప్రేమతోనే తీసుకొచ్చాను అనగానే, అవునా మరి ఇదేంటిది, అందులో ఏదో టాబ్లెట్ కలిపావు అంటూ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అది బాలు అని చెప్పనగానే ఇంకా బాలు చెయ్యి ఎత్తబోతాడు కానీ ఆడదాని మీద చెయ్యి చేసుకోవడం ఎందుకులే అని సైలెంట్గా ఉండేసరికి ఈ లోపు ప్రభావతి, మనోజు, సత్యం అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైందిరా ఏం జరిగింది అనగానే, ఒక్కసారి ఈ వీడియో చూడు నాన్న అని చెప్పనేసరికి, ఏంటమ్మా రోహిణి
పాలల్లో ఏదో టాబ్లెట్ కలిపేవు, ఎవరి కోసం అనగాని ఇంకెవరి కోసం? మీనా వదిన కోసం నాన్న. మీనా వదిన కడుపు పోగొట్టాలని ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసరికి సుశీలమ్మకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మీనా అంటే చాలా ప్రేమ కదా, ఆ ప్రేమతో తన కడుపులోని బిడ్డను చంపడానికి చూస్తావా అంటూ రోహిణి చంప చెల్లు అనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను, మీనా కడుపులోని బిడ్డకు ఏదైనా జరిగితే మాత్రం నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. ఎవ్వరిని కూడా మీనా చేత పనులు చేయించడం కానీ, మీనా చేయలేని పనుల్ని చేయమని బలవంతంగా చెప్పడం కానీ, తన కడుపులోని బిడ్డకి ఏ చిన్న ప్రమాదమైనా కానీ అస్సలు ఊరుకోను అంటూ సుశీలమ్మ అందరికీ వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇదేంటిది, పిచ్చిది ఎలా చేసింది? ఇప్పుడు కడుపులోని బిడ్డను పోగొట్టాలని ఎలా చేస్తారా ఎవరైనాను? ఇప్పుడు ఇదంతా నేనే చేయించానని మా అత్తగారు అనుకుంటుంది అని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.